భవత్రీ సరస్వతి తిష్టతు వేదాంత డిండిమము అంటే ముందల మంత్రాన్ని శ్లోకాన్ని చెప్తాను, తర్వాత దాని గురించి అర్థాన్ని తెలుసుకుందాం. హరి ఓం. వేదాంత భేరీ జుంకార పృథివాధి భయంకర శ్రూయతాం బ్రాహ్మణై శ్రీమద్దక్షిణామూర్త్యనుగ్రహాత్ వేదాంత డిండిమాస్తత్వమేకం ఉద్ఘోషయంతి యత్ ఆస్థాం పురస్తాత్తేజో దక్షిణామూర్తి సంచితం. హరి ఓం. వేదాంత భేరి ప్రతివాదులకు, వాదులకు, నాస్తికులకు భయంకరమైన వేదాంత భేరి ఝుంకారమని బ్రహ్మ విష్ణు ఆస్తిక మహాశయులకు ఎల్లరికూ కూడా ఈ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం వలన జ్ఞానాన్ని ఉద్భవిస్తుంది. ఆస్తికులకు శాంతిప్రదమైనట్టి ఈ వేదాంతం తెలిసిపోతుంది. ఈ వేదాంత భేరి శబ్దము వింటేనే నాస్తికులకు వణుకు పుడుతుంది. ఇందులో కర్మ యొక్క ఫలితాన్ని చక్కగా చెప్తారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. శంకరాచార్యులు వారు ఈ కర్మ ఫలితం ఏంటి, ఎలాగా అనేది భజగోవిందంలో ఎంతైతే చెప్పారో, ఈ వేదాంత డిండిమల్లో ఇంకొంచెం ముందులకెళ్ళి కర్మ యొక్క ఫలితాన్ని, చేసే పనుల యొక్క అనుభవాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ దక్షిణామూర్తి అని పేరు గల ఆ తేజస్సు నీకు కూడా వస్తుంది. ఎవరైతే వేదాంత డిండిమాని ఉచ్చరిస్తూ ఉంటారో వాళ్ళకి దక్షిణామూర్తికి ఉన్నంత తేజస్సు, జ్ఞానము అబ్బుతుంది అని అర్థం. శంకర్ భగవత్పాదాచార్యులు నిగూఢంగా, చాలా లోతుగా అద్వైత భావాన్ని దీంట్లో అనుగ్రహించారు. సులభంగా, చాలా సులభంగా, చక్కగా అర్థమయ్యేటట్లుగా మనకి బోధించారు. సంగ్రహంగా అర్థమయ్యేటట్లుగా సులభంగా ఈ వేదాంత డిండిమాన్ని మనకి సమర్పించారు. చిన్న గ్రంథమును, ఇది చాలా చిన్న గ్రంథము. అందుట్లో మొదటి శ్లోకమే గ్రంథారంభమున ప్రారబ్ధపూర్వకము భగవంతుణ్ణి ప్రార్థనాపూర్వకముగా ఈ దక్షిణామూర్తిని స్తుతిస్తున్నామన్నమాట. ఇది ఫస్ట్ శ్లోకం, స్తుతించడం. కనుక భగవంతుడితోటి ఎలా ఏకమవ్వాలి అని చెప్పేదే, పరమాత్ముని గురించి తెలుసుకునేదే ఈ వేదాంత డిండిమం. ఇక్కడ వేదాంతం చెప్పుకోవాలంటే చాలా సులభమైనది, బుద్ధి పరిపక్వతను పెంచేది. వారికి ఎవరికైతే వేదాంతం తెలుసుకోవాలి, కర్మల నిగూఢాన్ని తెలుసుకోవాలి అని ఎవరికైతే అనిపిస్తుందో, వేదాంత మార్గం భగవంతుడు ఏర్పరిచి హిందూ ధర్మాన్ని ఇక్కడ మనం తెలుసుకునే విధంగా భగవంతుడు చెప్పాడు. ఇది తెలుసుకోవాలంటే ముందరగా ఏం కావాలి? ఏకాగ్రత. మనకి ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. ఇందులో 3 మార్గాలు ఇచ్చాడు భగవంతుడు. అవి కర్మ మార్గం, ఉపాసనా మార్గం, జ్ఞాన మార్గం. హిందూ ధర్మం, భారతీయ ధర్మం, సనాతన ధర్మం ఇలాగా చెప్పబడింది మనకి. ఎలాగా, ఏంటి, కర్మభూమి అని అంటూ ఉంటారు కదండి. అయితే వైదిక ధర్మం అంటే, ఆర్ష ధర్మం అంటే ఏంటి? వేదాన్ని ఆధారంగా చేసుకుని, వైదిక ధర్మం అంటే ఏంటి అంటే వేదాన్ని ఆధారంగా చేసుకుని వచ్చింది వైదిక ధర్మం. ఋషులు ఇచ్చిన ధర్మం ఆర్ష ధర్మం అని పేరు. ఇది శాశ్వతమైంది ధర్మం కనుక సనాతన ధర్మం అని కూడా చెప్పారు. వేదవ్యాసుల వారు తమ శిష్యులకు అన్ని మార్గాలు చెప్పారు. అంటే అన్ని మార్గాల విన్యాసాలు కూడా
తమ భక్తుల కోసం, తన శిష్యుల కోసం అనేక రకాల మార్గాలని, మోక్ష స్థితిని పొందటానికి ఒక్క మానవ జన్మ తప్ప మరి ఏదీ లేదు కదా. అది పొందటానికి ఈ ఎన్నో మార్గాలు చెప్పారు ఋషులు. ఇతిహాసాలు, పురాణాలు, భారతాలు, భాగవతాలు, మంత్ర సాధన ఇవన్నీ ఇచ్చి మన ఆ మహర్షులు ఇంకా ఇంకా చెప్పారు. ఏ జీవుడైతే మోక్ష స్థితిని పొందటానికి ముందుగా ఏ జీవితాన్ని అనుభవించి క్రమేపీ జ్ఞానానికి వచ్చి జ్ఞాన మార్గంలో భగవంతుడిని చేరాలి అనేది స్పష్టంగా ఈజీగా చెప్తున్నారు. ఆ మహర్షులు పూజలు నేర్పారు, వ్రతాలు చెప్పారు, యజ్ఞ యాగాదులు ఎన్నో రకాలు ఇచ్చి చివరికి నువ్వెన్నైనా చెయ్యి, ఆఖరికి జ్ఞాన మార్గం అనేది లేకపోతే ఈ మార్గంలో పూజలు, వ్రతాలు, హోమాలు ఏమి ఉండవు. ఒక్కటే బుద్ధి. ఇక్కడ కావాల్సింది బుద్ధి పరిపక్వత. కానీ ఈ బుద్ధి పరిపక్వత కావాలి అంటే ప్రపంచం పైన శాశ్వత అశాశ్వతాల గురించి చక్కగా తెలుసుకోవాలి. ఏది నిత్యం, ఏది అనిత్యం అనేది. ఇవన్నీ ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా బుద్ధికి జ్ఞానం అనేది తోడ్పడనంత వరకు కూడా మోక్షస్థితి రాదు. మోక్షస్థితి రావాలి అని అంటే ఒక్క మానవ జన్మే కదా, మరి ఏ జన్మలో లేదు కదా. ప్రపంచం మీద విరక్తి పెంచుకో అని చెప్పాను అనుకోండి. జ్ఞానం నేర్పించేవారు వచ్చి, అయ్యా మీరు మోక్ష స్థితి కావాలంటే ప్రపంచం మీద విరక్తి పెంచుకోండి అని చెప్పాను. మన మీద చెప్పేవారు మీద విరక్తి పెంచుకుంటారు. ఎందుకో తెలుసా అండి? అంటే మా బిడ్డలకు పెళ్లి కావాలా, మా మనవాళ్ళకి పెళ్లి కావాలా, వాళ్ళకి ఇల్లు కొని పెట్టాలి, వ్యాపారం బాగా రావాలి, ఎన్నో కోరికలు ఉన్నాయమ్మా. ఇవన్నీ నేను చూసుకోకుండా ప్రపంచాన్ని వదిలేసి మోక్ష మార్గాన్ని, జ్ఞానానికి రండి అని చెప్తారేంటి మీరు అని చెప్పేవారి మీద విరక్తి పెంచుకుంటారు. అలా కాదు, నాకు ఇంకా ప్రపంచం మీద మక్కువ ఉంది, దీంట్లో నేను దేవుళ్ళాడతాను అని అనుకునేవారు ఎక్కువ మంది ఉంటారు ప్రపంచంలో. కానీ బ్రహ్మజ్ఞానం లేని వారు, ప్రపంచం మీద సత్యం తెలుసుకోని వారు, అసత్యం ఏంటి, సత్యం ఏంటి, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అని తెలుసుకోకుండా ప్రపంచం మీద మక్కువ ఉన్నవారు ఎక్కువ కాబట్టి వారి కోసం ముందుగా కర్మ మార్గం చెప్పారు. బ్రహ్మవిద్య చెయ్యాలి అంటే మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. మకిల పెట్టిన అద్దానికి సూర్యుడు కనిపిస్తున్నాడా? అద్దం సూర్యుడి దగ్గర తీసుకెళ్ళి మకిలి కనిపించట్లేదేంటి, సూర్యుడి బింబం కనిపించట్లేదు అంటే కనిపిస్తుందా? మకిల పట్టిన అద్దాన్ని శుభ్రం చేస్తే సూర్య భగవానుడు కనిపిస్తాడు. అంతే కదా. అలాగే మన లోపల ఉన్న మకిలాన్ని ఎప్పుడైతే శుద్ధి చేస్తామో అప్పుడు మన యొక్క స్థితి మనకి తెలుస్తుంది. చూడండి, మన అజ్ఞానాన్ని గుర్తిస్తే కొంత జ్ఞానాన్ని తెలుసుకున్న వాళ్ళం ఉంటాం. ఎప్పుడైతే అజ్ఞానం తొలగిపోతుందో అప్పుడే జ్ఞానం ఉద్భవిస్తుంది. అది మొదటి స్టెప్. ఏమిటి అని అంటే మన లోపల అజ్ఞానం ఉంది అని గుర్తించటమే ఇది. ఎప్పుడైతే తెలుసుకుంటామో లోపల చిత్తశుద్ధి కలుగుతుంది. ఇది కలిగింది అని తెలుసుకోవటం మూలాన మొట్టమొదట మనం చెయ్యాలి అనుకున్నది ఏమిటి అంటే మన మనస్సుని హెచ్చరించేది. మనం భగవంతుడి దగ్గరికి చేరాలి అని మనస్సు ఎప్పుడైతే కోరుకుంటుందో మొట్టమొదట ఏం చెయ్యాలి అనిపిస్తుంది అంటే జపం చేసుకుందామా అని అనిపిస్తుంది, అధ్యయనం చేద్దామా అని అనిపిస్తుంది. అధ్యయనం ఇవన్నీ కూడా చిత్తశుద్ధి కలగటానికి మనం చేసే ఒక పద్ధతి. మనస్సు తప్పిస్తూ ఉంటుంది
ఎట్లయినా సరే మోక్షస్థితి కోసం ఇవన్నీ చేస్తే మోక్షస్థితి వస్తుంది అని అనుకుంటూ మొదలు పెడతాం. ప్రాపంచిక సౌఖ్యం కోరికల కోసం ఈ మంత్రాలు జపాలు మన యొక్క కోరికలు తీరడానికి చేసుకుంటే అది అవుతుంది. నువ్వు జ్ఞానాన్ని అనుసరిస్తూ నువ్వు ఏది చేసినా సరే దాని యొక్క ఫలితం ఉంటుంది. అయితే నువ్వు మంత్ర సాధన చేస్తూ మోక్షస్థితి కావాలంటే మోక్షస్థితి వస్తుంది. కాదు నా కోరికలు తీరాలంటే కోరికలు తీరుతాయి. అయినా మరు జన్మకైనా సరే ఈ మోక్షస్థితి మార్గంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మరు జన్మలో మోక్షస్థితిని పొందటానికి ఇదే మంత్రం మనకి దారి చూపిస్తుంది. ఏదో ఒకటి ముందర మొదలు పెట్టాం కదా, ఆ తర్వాత ఏది కావాలో మన మనసుకే తెలుస్తుంది. చదివి 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 చేసి 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 మనసు తృప్తి చెందక చివరికి చిత్తశుద్ధి కలుగుతుంది. భగవంతుడి వైపుకి మోక్షస్థానానికి వెళ్ళదామని మనసు హెచ్చరిస్తుంది. ఈ మంత్ర ప్రభావం వలన పూజలు వ్రతాలు హోమాల వలన ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవడం వలన మనసుకి చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలగటంతో మనం చేసే చర్యలన్నీ కూడా మనకి బాధలు తగ్గాలి, సంతోషం కావాలి అని అంటే మోక్షస్థితి రాదు. అది కావాలి అనుకుని మనం ప్రయత్నిస్తే దానిని పొందుతాం. ఇప్పుడు అది పొందుతూ ఉన్నప్పుడు కర్మల యొక్క చర్యలు మారుతూ ఉంటాయి. మనము పూజ చేసేటప్పుడు సంకల్పంలో చిత్తశుద్ధి కావాలని, మోక్ష ప్రాప్తి అని, ధనక వస్తు వాహనాలని అని చెప్తూ ఉంటాం. చిత్తశుద్ధి కలగాలి అని. కానీ మంత్రాలు అయితే చదువుతున్నాం కానీ ఆ మంత్రార్థం తెలుసుకోవట్ల. ఎప్పుడైతే మంత్రాలు పుస్తకం మీద అచ్చుల్ని చదువుతూ ఉంటామో దాని లోపల గూఢార్థం తెలుసుకోలేము, మనస్సు స్వచ్ఛంగా మారలేదు. అందుకని ప్రతిదీ కూడా మంత్రార్థాన్ని తెలుసుకొని జ్ఞానానికి మనం తోడ్పడాలి. మన కోరిక వేరు కావటంతో మనకి మోక్షస్థితి అనేది చాలా దూరంగా ఉంటుంది. కానీ ఈ జన్మలో మొదలు పెట్టాము కాబట్టి మరో జన్మకైనా సరే ఈ మంత్రం నిన్ను లాక్కెళ్ళి నువ్వు జన్మలో మోక్షాన్ని కోరుకున్నావు, నువ్వు ఆ దారిని వెళ్ళాలి అని ఈ మంత్రం మనల్ని దారి చూపిస్తుంది, మోక్షస్థితికి తోడ్పడుతుందన్నమాట. ఇప్పుడు మనం చేసేది ఏది కూడా వృధాగా పోదు. ముందర వేదాంతం వినాలి అని అంటే ఏది నిత్యం ఏది అనిత్యం అనేది ముందర తెలుసుకోవాలి. సపరేట్ చెయ్యటమే జ్ఞానం. ఏది జ్ఞానం ఏది అజ్ఞానం, ఏ కర్మ మంచిది ఎటువంటి కర్మ బంధము లేనిది అనుకుని చేసేదే